పనస పొట్టు చేస్తే సొరచేప పిడుపులా ఉంది అనేలా వండాలన్నమాట. నిజానికి పనస పొట్టు ఎలా తయారు చేసేది ఏంటన్నది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను ఇప్పుడు. నేనైతే పనసకానంటే ఓ పనస పొట్టు కొట్టించేసి తేవడం అట్లా ఏమి ఉండదు. నేనే ఇంట్లో పనసకాయ తెచ్చుకొని అలాగా చక్కగా చైర్మన్‌లాగా ఒక సొర పిడుపులా తయారు చేసుకుంటాను. ఏమీ లేదండోయ్! నిజానికి పనసకాయ తెచ్చుకున్న తర్వాత ఆ పై తొక్క చెక్కేసి పెద్ద ముక్కల కింద కోసుకొని కుక్కర్‌లో ఒక విజిల్ ఉడకబెట్టుకొని, ఆ తర్వాత దాన్ని అలా చూపించేసి మొత్తం అంతా క్లియర్‌గా చూపిస్తాను. నిజానికి దీనికి నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి. అది దగ్గరకొచ్చి ఒక హాఫ్ కిలో ముక్కల వరకైతే ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక టమాటా, మెంతం కూర, ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా తరిగి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. సో, ఫస్టు కొంచెం ఆయిల్ అంటే ఒక 150 గ్రాములైనా ఎయ్యాలి ఆయిలు. సో, పనసకమ్మకాయలు అలా ఉడికితే సరిపోతాయి. ఉడికి చల్లారబెట్టే వరకు అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. సో, ఆయిల్ మరిగిన తర్వాత చక్కగాను చిన్నగా కోసుకుని ఉల్లిపాయ ముక్కలేసి ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు 3 వేసుకొని మంచిగా మంచిగా మగ్గనిద్దాం. సో, మూత పెడదాం. సరేనా? ఈలోపు పనసకాయని చూసారా ఎలా పొట్టు పొట్టుగా చేసుకున్నానో నేను. అది చాలా ఎట్లా అంటే అంతకు నీకు చూపిస్తాను. ఉడకబెట్టింది అలా చేత్తో అలా అంటే అలా పొట్టు పొట్టుగా చక్కగా రాలుతుంది. ఉల్లిపాయ ముక్క మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. దగ్గొస్తుంది. సారీ. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మగ్గిన తర్వాత చక్కగా అలాగా తిప్పుతూ ఉండండి. దగ్గొస్తుందని పక్కకి ఆగానన్నమాట. ఎందుకంటే వాతావరణం చేంజ్ అయింది కదా! శీతాకాలం ఇది అవుతుంది. దాంతో ఏంటంటే కాఫ్‌లా వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత మంచిగాను మెంతం కూర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసేసి మంచిగాను అది కూడా మెంతి కూర కడిగితే చేదు వస్తుంది. ఆ చేదు పోవాలన్నమాట. అది కూడా మంచిగా ఎగిపోవాలి. మంచిగా ఎగిపోయిన తర్వాత అప్పుడు నేను చెప్తాను. సో, ఫస్ట్ లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే లైక్ ఇచ్చారనుకోండి ఆ వీడియో చాలామందికి వెళ్తూ ఉంటుంది. సో, పాజిబుల్ అయితే ఫాలో అవ్వ కూడా అవ్వండి. ఎందుకంటే వంటలో కామెడీ, షార్ట్స్లో కామెడీ వీడియోస్, లాంగ్స్లో వంట వీడియోలు అన్నీ మంచిగా మీ వరకు వస్తాయి. సో, ఇది మంచిగా మగ్గనివ్వండి. అండ్ నేను సాధారణంగా పనస పొట్టు అంటేనే కొనేస్తారు కచ్చపిచ్చగా నరికించేసి. అది ఒక చెక్క స్మెల్ లాగా వస్తుంది. నాకు అంతగా నచ్చదు. సో, ఇంకా తప్పదని చాలామంది అలా కొనుక్కుంటారు. చేయడం చేత కాదు, చేయడం కష్టం అలా పొట్టు పొట్టుగా అనేసేసి నేనైతే మంచిగా పదునైన పనసకాయ తెచ్చుకొని నేను ఇంట్లోనే చేసుకుంటాను. పనసకాయ బిర్యానీకి కానివ్వండి, అండ్ పనస పొట్టు కూరకు కానివ్వండి. యాక్చువల్లీ పనస పొట్టు అంటే చాలా రకాలుగా వండుకుంటారు. నేనైతే పనస పొట్టు ఇలా ఫ్రై చేస్తాను చక్కగా. ఒక చేపల ఫ్రై లాగా, సాల్మన్ ఫ్రై లాగా, సొర పిడుపులాగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అంటే ఇలాగే చేయమంటారు. మైసూర్ నుంచి రెఫర్ మళ్ళీ వచ్చి చేయమన్నారు. సో, నేనైతే ఇలాగే చేస్తాను. చూసారా ఎలా చేసి పెట్టుకున్నాను. చూడండి మంచిగా మగ్గిపోవాలి. ఎక్కడ ఉల్లిపాయ కానీ, మెంతం కూర కానీ, మెంతం కూర చేదు లేకుండా ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు వేసి ఆ వాటర్లా నీళ్ళలా ఉంటుంది అది కూడా పోనివ్వండి మంచిగాను. అది పోయిన తర్వాత ఏం చేయాలండి నేను చెప్తాను. కొంచెం దళసరైన బాండి తీసుకోండి. ఎందుకంటే తాటదనుకోండి అడుగు పడుతుంది. అది దళసరైన బాండి అనుకోండి అడుగు పట్టదన్నమాట. సో, మంచిగాను ఈ టమాటా ముక్క కూడా బాగా మగ్గనివ్వండి. మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు చక్కగాను మంచిగా అంటే మరీ మాడగొట్టేయకండి టమాటాని. అది కూర్చోండి ఆ పదునులో అంటే మంచిగా అడుగట్టకుండా చక్కగా అయిన తర్వాత అప్పుడు మనం ఇలాగా అదరబదరగలా చేసుకున్న పనస పొట్టుని వేసేసుకుందాం. పనస పొట్టుని ఇలా వేసేసుకున్న తర్వాత అడుగు నుంచి ఒకసారి మంచిగా కలిపి అప్పుడే మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసుకుందాం. ఒక పావు టీ స్పూన్లో అరవంతు అంటే చాలా తక్కువగా పసుపు, ఉప్పు తగినంత. ఎగ్జాక్ట్లీగా అయితే చెప్పలేను నేను. ఒకవేళ మీకు మరి ఎగ్జాక్ట్లీ కావాలంటే టీ స్పూన్లో కొంచెం తగ్గించి వెయ్యండి. టీ స్పూన్లో ఇంకా ధనియాల పొడి ఫుల్ టీ స్పూన్ వేసినా నడుస్తుంది. కారం ఫుల్ టీ స్పూన్ వేయండి. ఎందుకంటే నేను ఇది వేసాను కదా పచ్చిమిరపకాయలు. ఇంకొకటి ఏంటంటే ఇది గుంటూరు కారం చాలా ఘాటు ఉందండి. అందుకే నేను ఫుల్ టీ స్పూన్ అన్నాను. కొంచెం కారమే వస్తుంది. మీరు కారం వాడి కారం బట్టి ఉంటుంది అనమాట. అదే ఆశీర్వాద్ అనుకోండి ఫుల్ టీ స్పూన్ అన్నారైతే కొంచెం నడుస్తుంది. అంత కారం ఉండదు.
కొన్న కారాలు మేము ఆడించుకున్న కారాలు అది గంగావతి నుంచి తెచ్చుకున్న కారం అనుకోండి 2 టీ స్పూన్లు వేసిన కారం రాదు కానీ రుచి వస్తుంది. ఇది గుంటూరు కారం ఘాటు ఎక్కువ ఉంటుంది కనుక ఒకటే ఫుల్ టీ స్పూన్ వేసాను, తర్వాత ఘాటు వచ్చేస్తుంది అనేసి. సో అది అలాగా మంచిగా కలిపేసేసి మూత పెట్టి సన్న మంట మీద ఒక 10 నిమిషాలు చేశారనుకోండి, లైట్గా పైన నూనె కింద ఒక సొరచేప పిడుపులాగా మంచిగాను పైకి తేరుతుంది. ఆ తర్వాత గరం మసాలా తీసుకుని పక్కన పెట్టుకోండి. మనం పలావ్ మసాలా అంటే పర్వాలేదు కానీ గరం మసాలా నేను వేస్తాను, దేనికి తగినట్టు దానికి చేసుకోవాలి కదా. అలా అదరా కొడుతున్నాను అనమాట. ఇంకెక్కడ కూడా మంచిగా ఉప్పు కారం పడద్దు అనేది. సాధారణంగా పనసపొట్టు అంటే కైమేకం చేసేస్తారు, అదే పచ్చడి కింద అయిపోద్ది. నాకు అంత రుచి అనిపించింది, అందుకు నేను ఇలా చేసుకుంటాను. గరం మసాలా 3 చిటికెళ్ళు వేసేసేసి ఆ తర్వాత కొత్తిమీర వేసేసేసి అలాగా ఉడికిపోతుంది, సర్వ్ చేసేసుకుంటానండి. సూపర్.